హరి ఓం. ఉత్తర గీత 1వ అధ్యాయము 20వ శ్లోకము. గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పరః ఫలాలమివ ధాన్యార్థి త్యజేద్ గ్రంథం అశేషతః. గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పరః. జ్ఞాన విజ్ఞానమును పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నటువంటి వారు ముఖ్యంగా గ్రంథాన్ని అధ్యయనం చేయాలి. గ్రంథము అధ్యయనం చేయాలని చెప్పన్నట్లయితే ఏ గ్రంథం చేయాలి? అనంత శాస్త్రం అంటుంది. అనంత శాస్త్రం, శాస్త్రం అనంతముగా ఉన్నది. మరి ఈ గ్రంథాలన్నిటినీ కూడా అధ్యయనం చేయాలని చెప్పన్నట్లయితే ఉన్న ఆయువు సరిపోతుందా? అందుచేత అన్ని గ్రంథాలే. అయితే దేనికి ఉండేటువంటి శాస్త్రం దానికి ఉంటుంది. 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని చెప్పని. షడాంగములు: శిక్ష, కల్ప, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్ శాస్త్రం అని చెప్పేసి అని. షడ్ దర్శనాలు: న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస అని చెప్పేసి అని. ఇవి కాకుండా అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఇంకా 108 ఉపనిషత్తులు: ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్య, ఐతరేయ, తైతరేయ, ప్రధానిక, చాందోగ్య, కైవల్య, స్కంద, అమృతబిందు, అమృతనాథ, యోగ తత్వోపనిషత్తు, యోగ శుకోపనిషత్తు, హంసోపనిషత్తు, విధంగా 108 ఉపనిషత్తులు. భారతము, భాగవతము, రామాయణము, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి వందలు వేలల్లో పుస్తకాలు ఉన్నాయి. మరి ఇవన్నిటినీ కూడా మనం అధ్యయనం చేయాలని చెప్పన్నట్లయితే కనీసం 1000 ఏళ్ళు 2000 ఏళ్ళలో మనం బతకాల్సి ఉంటుంది. అందువల్ల అన్నీ కూడా మనం అధ్యయనం చేసే అవకాశాలు లేవు. ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క గ్రంథం అనేది లోకంలో మహాత్ములు మనకి అందించారు. రామాయణము అనే కావ్యం ఆది కావ్యం అని చెప్పని అంటారు. అదేమిటంటే జీవన విధానం, సంసార విధానములో సభ్యులు ఎట్లాగా ప్రవర్తించాలి, అన్నదమ్ములలో ఉన్నటువంటి ఐక్యత ఎలా ఉండాలి, భార్యాభర్తల పట్ల అన్యోన్యత ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల గౌరవభావం ఏ ప్రకారంగా ఉండాలి అని ఒక కుటుంబ విధానాన్ని చక్కగా ప్రబోధింపజేసే విధానం మనకి రామాయణం అనేటువంటి కావ్యంలో చెప్పడం జరుగుతుంది. ఇక భారతము అనేది తీసుకున్నట్లయితే దాంట్లో నీతి, మానవుని యొక్క నడవడిక, వ్యవస్థ, రాజ్యాంగ విధానములు, ఈ ధార్మిక సంబంధమై ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనకి భారతంలో చెప్పటం జరుగుతుంది. భాగవతం తీసుకున్నట్లయితే దాంట్లో 12 స్కందాలు, భక్తుల యొక్క చరిత్ర, కల్పములు, మనవంతరములు, ఈ వ్యవహారం అంతా వస్తుంది. ఆ తర్వాత భగవంతుని అవతార విధానములు, దశావతారములు, శ్రీమన్నారాయణుని యొక్క దశావతారములు, మరి శ్రీమన్నారాయణుని కొలిచేటువంటి యొక్క భక్తులు, ఈ భక్తి సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశముగా మనకు భాగవతంలో తెలిసేటువంటి యొక్క అంశం. ఈ ప్రకారంగా చూసినట్లయితే అనేకం ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ మరి మోక్ష విషయముగా ప్రతిపాదనగా నడుస్తుంది కాబట్టి సబ్జెక్టు ఈ మోక్ష సంబంధముగా ఉన్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో మనం వాటిని చక్కగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అయితే మోక్ష సంబంధముగా ఉన్నటువంటి విషయంలో కూడా చాలా గ్రంథాలు ఉన్నాయి. అద్వైత ప్రతిపాదన చేస్తూ శంకర భగవత్పాదాచార్యుల వారు 150 గ్రంథాలు రాశాడు. భగవద్గీతకు భాష్యం రాయటము, ఉపనిషత్తులకు భాష్యం రాయటము, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయటమే కాక అద్వైత ప్రతిపాదన చేస్తూ వివేక చూడమని, మహావాక్య దర్పణము, ఉపదేశ సాహస్రి, వేదాంత డిండిమ, ఆత్మబోధ, తత్వబోధ, మనీష పంచకము, కాశీ పంచకము, నిర్మాణ షట్కము, విజ్ఞాన నౌక, ఇట్లాగా మొత్తం 150 గ్రంథాలు రాశాడు. ఏవి అదే ప్రకారంగా తర్వాత వచ్చేటువంటి యొక్క ఆయన శిష్య గణాలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా రాశారు. నైష్కర్మ్య సిద్ధి రాశాడు సురేశ్వరాచార్యుల వారు. వేదాంత పంచదశ రాశారు విద్యారణ్య స్వాముల వారు. ఈ విధంగా చూసినట్టు చాలా గ్రంథాలు ఉన్నాయి. విచారసాగరము, వృత్తి ప్రభాకరము, ఖండకాద్యము, అద్వైత సిద్ధి,
వృత్తి ప్రభ, వృత్తి రత్నావళి, అనేక గ్రంథాలు ఉన్నాయి. కాబట్టి అన్నిటినీ మనం అధ్యయనం చేసే అవకాశం లేదు. అందువల్ల మహాత్ములు ఏమన్నారయ్యా అని చెప్పానంటే ప్రస్థానత్రయము అని చెప్పి అన్నారు. ప్రస్థానత్రయము అనగా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు అని చెప్పేసి ఇవి మోక్ష అపేక్ష కలిగి ఉన్నటువంటి వారు, నివృత్తి మార్గంలో పయనించే ఉద్దేశం కలిగి ఉన్నటువంటి వారు వీటిని చక్కగా మహాత్ముల వద్ద శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులై ఉన్నటువంటి వారు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులై ఉన్నటువంటి యొక్క మహాత్ముల వద్ద ఈ యొక్క విషయాలు మనం విన్నట్లయితే మనకు మోక్ష సంబంధమై ఉన్నటువంటి విషయాలు చక్కగా అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వ్యవహారము అనేటువంటి దాంతో ముడిపడి ఉన్నటువంటి రామాయణము, భారతం ఇవన్నీ కూడా వాటిల్లో ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి యొక్క నడవడికలు సగదిద్దే విధానంగా ఆ గ్రంథాలు మనకి పనికొస్తూ ఉన్నాయి. ఇక పురాణములు అనేటువంటివన్నీ కూడా ఆయా దేవతల యొక్క హిస్టరీ, దేవతల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలు దాంట్లో ఉంటాయి. విష్ణు పురాణము, విష్ణుదేవుడు ఆయన ఉండేటువంటి స్థలం ఎక్కడ, ఆ మహాత్ముని యొక్క మహిమ ఏమిటి, ఆయన గొప్పతనం ఏమిటి, ఆ దివ్యత్వం ఏమిటి, ఆయన చేస్తున్న పనులు ఏమిటి, ఇవన్నీ విష్ణు పురాణంలో విష్ణువు గురించి, శివ పురాణంలో శివుని గురించి, బ్రహ్మ పురాణంలో బ్రహ్మదేవుని గురించి, ఇట్లాగా 18 పురాణాలు అవన్నీ కూడా దేవతల యొక్క విశేషములు తెలుసుకునే ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు ఆ భాగాల్లో పోవాల్సి ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా మనకేంటంటే మన జీవన నడవడికను సకదిద్దేటువంటి విధానాలుగా పనిచేసే కోణంలో పనిచేస్తూ ఉన్నాయి. కానీ నివృత్తి మార్గం, మోక్ష విధానంగా మనం ఇక్కడ అంశం తీసుకున్నాం కాబట్టి ఉత్తర గీత అనేది విధానముగా జ్ఞాన మార్గము, మోక్ష మార్గం, మోక్షాపేక్ష ఉన్నటువంటి వారు ఇవి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అయితే లోకంలో మోక్షాపేక్ష కలిగి ఉన్నటువంటి వారు ఎంతమంది ఉంటారు? ఎంతమంది అండి? 100కి ఎక్కడ 2-3 ఉంటారేమో, అంతే తప్ప ఎక్కువ మంది లేరు. మోక్షాపేక్ష కలిగి ఉన్నటువంటి వారు చాలా తక్కువ అని చెప్పిన మాటగా మనం చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. అసలు మోక్షం అంటే ఏమిటి చెప్పండి? మోక్షం అని చెప్పినట్టు ఏమన్నారంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తియు చేరి మోక్షం. ఆత్యంతిక అంటే మిక్కుటముగా దుఃఖమే రాకుండా ఉండాలి, ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి. కనుక ఈ దుఃఖము నుండి విడబడి ఆనంద ప్రాప్తిని పొందే విధానమే మోక్షము. భగవద్గీత కూడా అది చెప్పింది అంశం మీకు. భగవద్గీత 2వ అధ్యాయం 11వ శ్లోకం ప్రారంభం, జ్ఞానబోధ. పరమాత్మ ఏమన్నాడు? అశోచ అన్నవశోచ, ఏడుస్తున్నవారు అజ్ఞానంతో అనే మాటతో గీత ఆరంభం చేయబడుతుంది. అశోచాన్ అన్నవశోచ, ఏడుస్తూ ఉన్నావు అశోచాన్. చర్మశ్లోకం భగవద్గీత 18వ అధ్యాయంలో చివరి చర్మశ్లోకం అంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య అనేది చర్మశ్లోకం. సర్వధర్మాన్ అన్ని వదిలిపెట్టేసి నన్నే శరణ వేడు, నీకు మోక్షాన్ని ఇస్తున్నాను. కనుక మా శుచ అనే పదంతో ముగుస్తుంది ఆ శ్లోకంలో. మా శుచ, మా శుచ 7వ మాక. అన్వశోచ, నువ్వు ఏడ్చావు ఇక్కడ 7వ మాక. కనుక దుఃఖంతో శ్లోకం ఆరంభం చేయబడి దుఃఖ నివారణతో శ్లోకం ముగుస్తుంది అక్కడ. అందుచేత మోక్షము అనే విషయంగా చెప్పినట్లయితే లోకములందరూ కూడా మోక్షం వైపుకే పయనించి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఏమిటా ప్రయాణం అంటే మాకు దుఃఖం ఉండకూడదు, శాశ్వత ఆనందం కలిగి ఉండాలి. అందుచేత అందరూ కూడా ఆనందాన్ని అపేక్షించి ఉన్నారు అంటే మోక్షం కోరేటువంటి వాళ్ళు ఉన్నట్లే. సర్వమానవులు మోక్షాన్నే అపేక్షించి ఉన్నారు. దుఃఖం చెడబడి ఆనంద ప్రాప్తిని పొందే విధానముగా అందరూ కలిగి ఉన్నారు. కాబట్టి ఈ మోక్షాపేక్ష కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఏం చేయాలయ్యా అని చెప్పానంటే ప్రస్థానత్రయాన్ని అధ్యయనం చేయాలి. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు అన్నమాట. ఇంకా మిగతా చాలా ఉన్నాయి గ్రంథాలు. నేను చెప్పినట్లుగా మనం షడ్శాస్త్రాలు అనగా షడ్దర్శనాలు, న్యాయ వైశేషిక యోగ సాంఖ్య ఉత్తరమీమాంస పూర్వమీమాంస, షడ్దర్శనాలు. ఇంకా వివేక చూడమని, మహావేగ తరపం, ఉపదేశ సాహ, శ్రీవేంద్ర పంచదేశి, యోగ వాసిష్టం 33,000 శ్లోకాలు కలిగి ఉన్న గ్రంథం యోగ వాసిష్టం. స్థితి ప్రకరణం, ఉత్పత్తి ప్రకరణం,
మరి వైరాగ్య ప్రకరణము, నిర్వాణ ప్రకరణం, ఇట్లా ప్రకరణాలతో మహానుభావుడు యోగ వశిష్ఠ భగవానుల వారు రామునికి బోధించాడు. 33,000 శ్లోకాలు. అంతటి బృహత్తర గ్రంథాన్ని మనం అధ్యయనం చేయాలని చెప్పదంటే పూర్తి సమయాన్ని వినియోగించాల్సి ఉంటుంది. అంత సావకాశం ఆడని చెప్పండి. చేసేవాళ్ళు లోకంలో చేస్తూ ఉన్నారు కనుక మాకు సమయం లేదే అని చెప్పనే భావనగా ఉన్నటువంటి వాళ్ళు ప్రధానముగా దశోపనిషత్తులు, అది కూడా శంకరాచార్యుల వారు 108 ఉపనిషత్తులలో దాన్ని కొంచెం కుదించి దశోపనిషత్తులు అనేటువంటిది ఆయన గారు మనకు అందించాడు. ఇవి సారభూతంగా ఉన్నాయి. 108 ఉపనిషత్తులలో ఇవి సారభూతముడి ఉపనిషత్తులు అని చెప్పేసి అని దశోపనిషత్తులు. ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్య, ఐతరేయ, తైతరేయ, బృహదారణ్యక, చాందోగ్య, అంతే విధముగా దశోపనిషత్తులు. తర్వాత భగవద్గీత, ప్రధానముగా గీతను బాగా అధ్యయనం చేసినట్టు చాలా అంశాలు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రంథం అభ్యస్య మేధావి, ఈ మోక్ష మార్గంలో పయనించేటువంటి వారు ముఖ్యముగా భగవద్గీతను, ఉపనిషత్తులను అధ్యయనం చేయాలి. చేసినట్లయితే మోక్ష సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయ అవగాహన కలిగే అవకాశం ఉంటుంది. చాలామంది నాడు ఇలాంటి యొక్క అవగాహన లేకుండా, శాస్త్ర అవగాహన లేకుండా, ఉపనిషత్తులు, భగవద్గీత అవగాహన లేకుండా ఏవేవో కొన్ని వాక్యాలు సొంతంగా అలికలు చేసుకుని ఆ పైన పటాటోపం అంతా తగిలించుకుని గురువులు అని చెప్పేసి అని లోకానికి ప్రకటింపజేసుకుని ఆ విధముగా వాళ్ళు అమాయకులుగా ఉన్నటువంటి వారిని, అమాయకముగా ఉన్నటువంటి యొక్క వారిని ఆ మార్గంలో ఈడ్చుకుపోతున్నారు, పెద్ద పెద్ద గోతుల్లో పడేస్తా ఉన్నారు. కాబట్టి శాస్త్రం పరమాత్మ చెబుతాడు గీతలో కూడా, అయా ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారత నస సిద్ధిం నవాప్నోతి. ఎవరు శాస్త్ర విధిం, శాస్త్ర విధానం ఒకటి ఉన్నది, భగవద్గీత ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ శాస్త్రం చెప్పేటువంటి విధానం తెలియకుండగా సొంతముగా, సొంత భావాలుగా, సొంత ఆలోచనలుగా పోయేటువంటి ఎవరైతే ఉన్నారో నస సిద్ధిం నవాప్నోతి నసుఖం నపరాంగతిం, సిద్ధిని మోక్షాన్ని పొందే అవకాశం లేదు. కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణం, తస్మాత్ ఆ కారణం చేత శాస్త్రం ప్రమాణం. ఇక్కడ శాస్త్రం అని చెప్పన్నప్పుడు మోక్ష విషయంగా వచ్చినట్లయితే ఉపనిషత్తులు శాస్త్రం, మిగతా ఇవేవి కాదు. ఇక మిగతా ఏవైనా ఉన్నాయంటే అది లౌకిక వ్యవహారం, సాంసారిక సంబంధముగా జీవన విధానం సరిదిద్దుకోవడానికి రామాయణం, వ్యవస్థను బాగు చేసుకోవడం, రాజ్యాంగ వ్యవహార ధర్మాలన్నీ కూడా తెలుసుకోవడానికి భారతం, భక్తి సంబంధముగా ఉన్నటువంటి విధానముల పయనించే వాళ్ళకి భాగవతం, ఇట్లాగ అనేకం ఉన్నాయి గ్రంథాలు. కానీ జ్ఞానపరంగా మోక్షం యొక్క విధానముల పయనించేటువంటి వారికి, నివృత్తి మార్గంలో పయనించేటువంటి వారికి మరి ఉపనిషత్తులు అనేటువంటి, ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. కాబట్టి గీత తీసుకోవాలి ఇక్కడ, ఉపనిషత్ సారం భగవద్గీత. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు, ఉపనిషత్ సారం భగవద్గీత. అందుచేత మరి ప్రధానముగా తాత్విక మార్గంలో పయనించేటువంటి వారు బ్రహ్మసూత్రములు అనేటువంటి వాటి జోలికి పోకపోయినా కనీసం దశోపనిషత్తులు 18 అధ్యాయాల భగవద్గీతను చక్కగా శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులై ఉన్నటువంటి మహాత్ముల వద్ద శ్రవణం చేసినట్లయితే తాత్విక సంబంధమై ఉన్నటువంటి ఒక మంచి అవగాహన కలిగే అవకాశం ఏర్పడుతుంది. అలాంటి అవగాహన లేకుండా పోయినట్లయితే వాళ్ళు మోక్షాన్ని పొందే అవకాశం లేదనే మాట పరమాత్మ చెప్పాడు. నస సిద్ధిం నవాప్నోతి నసుఖం నపరాంగతిం, పరమగతిని, మోక్షాన్ని వాళ్ళు పొందే అవకాశము లేదని చెప్పని అన్నాడు. కాబట్టి లోకంలో ఏ ఏ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్టు సంబంధ అవగాహన శాస్త్రం ఇస్తుంది. మరి శాస్త్రం లేకుండా ఎట్లా ముందుకు పోతావు? భౌతికంగా తీసుకోండి, భౌతికంగా ఉన్నటువంటి యొక్క లౌకికంగా ఉన్నటువంటి వాటిల్లో నీకు ఒక శాస్త్ర విధానం ఉంటుందన్నమాట. సైన్స్ వేత్తలు కూడా వాళ్ళ యొక్క శాస్త్రం వాళ్ళకు ఉంటుంది. ఆ శాస్త్రాన్ని పరిశీలన చేసి ఇంతకుముందు ఎవరైతే వాళ్ళు కనుగొన్నటువంటి అంశాలను తీసుకుని ఆ శాస్త్ర అధ్యయనం చేసి ఇంకా వాళ్ళు ముందుకెళ్ళి కొత్త కొత్త అంశాలను కనుగొనే విధానంగా చేస్తూ ఉన్నారు. అట్లా చేస్తున్నారు కాబట్టి అనేకమైనటువంటి యొక్క నిత్యావసర వినియోగాత్మకమైనటువంటి అనేక పరికరాలు మన చేతికి వస్తూ ఉన్నాయి. ఏమి వాషింగ్ మిషన్ అంటాం, గ్రైండర్ అంటాం, ఫ్రిడ్జ్ అని చెప్పి అన్నాం, రేడియో, కంప్యూటరు, సాఫ్ట్వేర్లు, ఇంకెంతో
ఎంతో వైజ్ఞానికం డెవలప్ అయి ఉంది కదా. ఇవన్నీ ఏమిటని చెప్పానంటే ఒక్కొక్క శాస్త్ర విధానంగా ఉన్నాయి కనుక దానిని కనుగొనాలని చెప్పినట్లయితే శాస్త్రాధ్యయనం చేయాలి వాళ్ళు. ఒకవేళ నీవే ఒక కంప్యూటరు అనేటువంటి దానిని తయారు చేయాలి అని చెప్పి అనుకున్నావు అనుకో, నువ్వు సొంతంగా ఆలోచన చేస్తే అది అయ్యే పని కాదు. ఇంతకుముందు వాడు కనుగొన్నాడు, బాగా దాని పరిశీలన చేశాడు, ఏ ఏ అనుసంధానాలు చేస్తే చివరికి ఆ కంప్యూటర్ తయారవుతుందో అది యొక్క వినియోగాత్మకంగా వస్తుందనే విషయం వాడు బాగా పరిశోధన చేసి దాని విషయం అంతా కూడా కనుగొని ఆ వస్తువుని తీసుకొచ్చి లోకంలో ప్రవేశింపజేశాడు. ఒకవేళ నీవు కూడా అలాంటి యొక్క వస్తువు తయారు చేసే ఉద్దేశం నీకు ఉన్నట్లయితే నీ సొంత ఆలోచన ఇక్కడ ఏం అవసరం లేదు. వాడు ప్రాచీన వాడు రాశాడు మొత్తం కూడా. ఆ పుస్తకం చదివినట్లయితే వాళ్ళ ద్వారా శిక్షణ పొందినట్లయితే నీవు కూడా తయారు చేసేందుకు సిద్ధమయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఇట్లా దేనికి సంబంధించినటువంటి యొక్క విజ్ఞానం దానికి ఉన్నది. అది చదివితేనే దాంట్లో తరబేజు పొందితేనే నువ్వు దాన్ని చేసే అవకాశం ఏర్పడుతుంది. డాక్టర్ కావాలని చెప్పినన్నా ఆ మెడికల్ సంబంధముగా కోర్సు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు దానికి ఉంటుంది కదా. ఆడ పోయి కూర్చొని చదివి బాగా ప్రాక్టీస్ చేసి ఏ ఏ వ్యాధులకు ఏ ఏ మందులైనటువంటివన్నీ దాంట్లో రాసుకుంటారు వాళ్ళు. ఆ మొత్తం వాడు కంఠస్థం చేయాలి. అట్లా మెడికల్ సంబంధముగా 5 ఏళ్ళ పాటు కష్టపడితే ఆయన డాక్టర్ అవుతాడు, 10 మందికి సేవ చేసే అవకాశం ఏర్పడుతుంది. అలా చదవకుండా 5 ఏళ్ళు పోకుండా చదవటం కష్టము, దానికి డబ్బు కట్టడం కూడా చాలా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఏముందో వైద్యం అని చెప్పానంటే ఒక శతస్కోప్ పైన వేసుకోవడం, 5 డబ్బాలు బిళ్ళలు ముందు పెట్టుకోవడం, ఎవరిని వస్తే చూస్తాం, శతస్కోప్ పెట్టి చూస్తాం, 5-6 బిళ్ళలు ఇచ్చామా మింగాడా పోయాడా, ఆ ఫీజు వచ్చిందా అనే విధానం చేసినట్టు ఏమవుతుంది చెప్పండి. చదవాలి. డాక్టర్ కావాలంటే ఆ శాస్త్రం ఉంది, కలెక్టర్ కావాలంటే ఆ శాస్త్రం ఉంది, ఇంజనీర్ కావాలంటే ఆ శాస్త్రం ఉంది. నీకు భౌతికంగా బతుకుకే ఇలాంటివన్నీ కూడా ఎంతకాలం పాటు అధ్యయనం చేస్తూ ఉన్నావు. చిన్నప్పుడు లెక్కర్లు వేసుకొని ఎల్కేజీలోకి అడుగు పెట్టావుక, 2 కేజీ ఈప్ మీద వేసుకొని ఎల్కేజీలో అడుగు పెట్టావుక. ఆ విధముగా చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసేసి ఒక 20 ఏళ్ల కాలం పాటుపడితే నీకు అప్పుడు డాక్టరేట్ వచ్చేస్తుంది, డాక్టర్ అవుతావు, వైద్యం చేయవచ్చు అన్నమాట. మరి డాక్టర్ కావాలంటే 20 ఏళ్ళు పడుతూ ఉన్నది, కలెక్టర్ కావాలంటే 20 ఏళ్ళు పడుతూ ఉన్నది. మరి ఆధ్యాత్మికంగా విధానంలో ఏ శాస్త్రము లేకుండా ముందుకు పోతా అని చెప్పనంటే ఎవరిని ముంచడానికి దక్షిణలు వస్తాయని చెప్పేసానా, 4 రకాల బట్టలు వేసుకొని మెల్ల మాలలు వేసుకొని ఓం తత్సత్ అని చెప్పన్నామని చెప్పానంటే భక్తులు అంతా పడిపోతారు, చేతులు దక్షిణలు పడతాయనా. ఎందుకని చెప్పని ఆ డబ్బు కావాలంటే వ్యాపారాలు చేసుకోవచ్చు, డబ్బులు వస్తాయి, ఆధ్యాత్మికం అవసరం లేదు. సరైనటువంటి యొక్క విధానముగా తయారయ్యే ఉద్దేశం ఉంటే శాస్త్రం చదువు, ఇదో సబ్జెక్టు. ఎట్లయితే భౌతికంగా ఆ రంగాలలో ఎట్లా సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్ట్ అధ్యయనం చేసిన వాడే సైన్స్వేత్త అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, కలెక్టర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు. ఎట్లా అవుతాడు? ఊరికే పోయి సీట్లో కూర్చోవడమేనా? ఇప్పుడు చూశాడు క్యాలెండర్ చూస్తే ఏ పూట భాగం శుక్రవారం, వద్యం ఏమీ లేదు, రాహుకాలాలని పోయి ఉన్నాయి, ముహూర్తం బాగుందని చెప్పి ఉద్దేశంతో నేరుగా పోయి కలెక్టర్ గారి సీట్లో కూర్చున్నాడు. వాళ్ళు వచ్చి అడిగారు, నీకు ఎవరు ఇచ్చారు కలెక్టర్ గారు ఉద్యోగం అని చెప్పి అడిగారు. ఒకరు ఇచ్చేది ఏమిటయ్యా, ఇప్పుడు బాగా ఉందో, వైద్యం లేదు, రాహుకాలం లేదు, అంతా ముహూర్తం బాగా ఉందో, వచ్చి కూర్చున్న సీట్లు అని చెప్పి అంటాడు వాడు. కూర్చొనిస్తారా? ఆ విధంగా కూర్చోవాలని చెప్పనంటే ఒక గురుస్థానం మాత్రం ఖాళీగా ఉంటాయి. గురువు కావటానికి ఏం అవసరంలా, తెల్లగొడ్డకు రంగేసి బొట్టు పెట్టి కూర్చున్నామా, మాలు వేస్తూ కూర్చున్నామా అని చెప్పనంటే గురువు అయిపోవచ్చామని. ఏ శాస్త్రం అవసరం అలా. అట్లా అయిపోయింది చివరికన్నా మనం. అట్లా అయిపోవడం కారణంగానే సొసైటీలో ఇన్ని మతాలు, ఎన్ని గొడవలు, ఎన్ని గందరగోళాలు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి జ్ఞానం లేకపోవడం వల్ల. చదువు శాస్త్రం, దాంట్లో ఏమి చెబుతుంది నీకు? సమో సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, భగవంతుడు ఒక్కడే. తత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ, నీలో ఉన్నది నాలో ఉన్నది అంతటా కూడా బ్రహ్మమే. పరమాత్మ చెప్పాడు గీతలో. తేడా ఉంది? ఇంకా నీలో ఉన్న చేతనం, నాలో ఉన్న చేతనం, అంతటా ఉన్న చేతనం ఒకటే. భగవంతుడు ఒక్కడే, బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అందులో అన్నమాచార్యుల వారు డంకా కొట్టి
ఆ, కొండ మీద చిందేసి ఏమన్నాడు, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుని మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే, తందనానాయి తందనాన పురే తందనాన బల తందనాన బల తందనాన. బ్రహ్మమొకటే పరబ్రహ్మము, దేవుడు ఒక్కడే, ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు అని చెప్పని లేరు. ఈ పిచ్చి వ్యవహారం అంతా తలకెక్కించుకొని శాస్త్ర జ్ఞానం లేకుండగా ఇవన్నీ వేషాలు వేసుకొని ఏదో కావాలి, గురువు కావాలి, 10 మందితో మొక్కించుకోవాలి, సేవలు చేయించుకోవాలి, పలకి సేవలు వస్తాయి, పరివారం అంతా వచ్చేస్తుంది, వర్గాలన్నీ వచ్చేస్తాయి, ఓహో బ్రహ్మాండంగా వెలిగిపోవచ్చు. ఇలాంటివన్నీ పెట్టుకోవడంతో ఈ పక్కన కూడా బాధ్య భద్రింతలకు తయారవుతారు. పన్నే తానా తందనానా అని చెప్పేసి అని ఈ విధముగా కావటం కారణముగా ఆధ్యాత్మికమంతా కూడా అడుగంటిపోయి దిక్కుతోయిన పరిస్థితుల్లో పడిపోయి చివరికి నానా గందరగోళం పడతా ఉంది. కారణం ఏంటంటే శాస్త్రావగాహన లేకపోవటం. శాస్త్రం అంటే ఇక్కడ భగవద్గీత, ఉపనిషత్తులు, మోక్ష శాస్త్ర విషయంగా అదనమాట. కాబట్టి గురువు కావాలనేటువంటి తాపత్రయం ఎందుకు పుట్టింది వీటికి? అసలు గురువులు అయితే సేవలు చేయించుకోవచ్చు, శిష్యులు కాబట్టి సేవలు చేయాలిగా. ఒక ఆశ్రమానికి కూడా వచ్చాడు, అడిగాడు, అయ్యా ఏమిటి ఆశ్రమం పరిస్థితి అని చెప్పిన అన్నాడు. ఏమైనా ఎందుకు వచ్చా అని చెప్పి అడిగారు. ఆశ్రమంలో ఉందా అని చెప్పి వచ్చా అని చెప్పాను. సరే, ఇక్కడ మరి కింద శిష్యులు ఉంటారు, పైన గురువు గారు ఉంటారు. శిష్యులు ఏం చేస్తూ ఉంటారు? శిష్యులు సేవలు చేస్తూ ఉంటారు. గురువే ఎట్లా ఉంటాడు? గురువు సేవలు చేయించుకుంటూ ఉంటాడు. అయితే నాకు గురు పోస్ట్ ఖాళీగా ఉంటేమో అని చెప్పంటాడు వీడు. ఎందుకంటే సేవలు చేసుకోవడానికి, శిష్యుడు కాబట్టి సేవలు చేయాలి కదా. గురువు అయిపోతే సేవలు చేయించుకోవచ్చు. కనుక గురువు పోస్ట్ ఏమైనా ఖాళీగా ఉన్నట్లయితే నాకు అది ఇన్నే అని చెప్పంటాడు వీడు. కాబట్టి ఇక్కడ మనిషి ఒక అవగాహన లేకుండా పోవటం కారణముగా ఇది ఒక వెర్రిగా తయారయ్యింది. మన వాళ్ళు కూడా ఏంటంటే పడిపోవడం. ఇదంతా చూశాడు వాడు, ఇది బాగా ఉందని చెప్పి అనుకున్నాడు, టక్కన పోయాడు, ఆ బట్టలకు రంగు వేసాడు, ఆ పన్నే వచ్చి కూర్చున్నాడు. ఆ పన్ను మన వాళ్ళు ఏం చేస్తారు? పోయి పడిపోవటమేగా. వీటి కోసంగా ఆధ్యాత్మికం అంటే వ్యాపారం కాదు. ఆధ్యాత్మికం అని చెప్పనంటే మోసం కాదు. ఆధ్యాత్మికం అని చెప్పనంటే ఏదో వేరేగా అయిపోవటం కాదు. వేషధారినెప్పుడు విశ్వసింపగరాదు, వేషము ఒక విధంబున మోసమయగు, రెట్టుగాది మున్ను రావణు వేషము, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. వేమన పెట్టే వాతల సామాన్యమైన వాతల కాదు, మొత్తం నరుక్కుంటూ పోవడం అప్పుడు ఏదైనా కానీ. అందుచేత ఈ యొక్క మరి ఆధ్యాత్మిక మార్గము అనేటువంటి విధానం అంతా కూడా అదేమిటంటే మానవులలో ఒక ఐక్యతా భావాన్ని పెంపొందింపజేయటానికై ఆధ్యాత్మికం వచ్చింది. అయ్యా, నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటేరా, అందరం కూడా ఆత్మస్వరూపులమే, దేహాలు వేరువేరుగా ఉన్న లోనున్న చేతనం ఒకటే అని శాస్త్రం బోధిస్తుందని చెప్పనేదిగా ఒక ఐక్యతా భావాన్ని పెంపొందింపజేయటానికి ఆధ్యాత్మికం ఆవిర్భావమైంది. మనిషిలో అవగాహన కలగజేసి, మంచి జీవన విధానాన్ని కలగజేసి, మనశ్శాంతిని కలగజేసి, ఉద్వేగాలు లేకుండా, ఆవేశాలు లేకుండా, కోపతాపాలు లేకుండా, దుఃఖము లేకుండా, అలమటించటం లేకుండా అనేక వికారాలు వ్యక్తిలో పుడతా ఉంటాయి కదా. అలాంటి మానసిక సంబంధమై ఉన్నటువంటి యొక్క వైకల్యములన్నిటినీ కూడా తొలగింపజేసి, మనస్సును ఒక స్టడీ చేసి, జీవన విధానాన్ని చక్కదిద్ది మంచి మార్గంలో నడిపే దానికై ఆధ్యాత్మికం అనేటువంటిది వచ్చింది. ఆధ్యాత్మికం యొక్క ఆవిర్భావం అంతే. ఏ విధముగా శిల్పి శిలను శిల్పముగా తయారు చేసి, అందముగా తయారు చేసి, పూజనీయతగా చేస్తాడో ఆ ప్రకారముగా ఈ శాస్త్రం కూడా, గురువులు కూడా, శాస్త్రం కూడా ఒక మనిషిని శిలగా ఉన్న మనిషిని శిల్పముగా, మంచి వ్యక్తిగా, మంచి నడవడికగా, మంచి ఆలోచన గలవాడుగా, మంచి సేవాభావం గలవాడుగా, పెద్దల పట్ల గౌరవభావం, తల్లిదండ్రుల పట్ల పూజ్యభావం, దైవం పట్ల భక్తి భావన, సొసైటీ పట్ల ఆరాధనా భావన, ఇవన్నీ కూడా మనిషిలో మంచి విధానాలను పెంపొందింపజేయటానికి
ఒక ఆధ్యాత్మికం అనేది బయలుదేరింది, దాని యొక్క ఆశయం అది. అంతే తప్ప ఏదో రకరకాల వేషాలు వేసేసి రకరకాల పూజలు, రకరకాల ఆరతులు, రకరకాల ఇవన్నీ వీటి కోసం అది ఆధ్యాత్మిక ఆవిర్భావం అయ్యింది. సరే, భక్తులు ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి యొక్క భక్తి భావంతో వాళ్ళేది నమస్కారం చేసుకుంటారు, అంతవరకు చాలు, ఇంకే మిగతా ఏం అవసరం లేదు. నమస్కార సంస్కారం, ఎందువల్ల నీలో ఉన్న ఆత్మకు నమస్కారం, నాలో ఉన్న ఆత్మకు నువ్వు నమస్కారం చేయి. నీలో ఉన్న ఆత్మకు నేను నమస్కారం చేస్తా, నీలో ఉన్న ఆత్మ నేనే, నాలో ఉన్న ఆత్మ నీవే, ఇద్దరం ఒకటే. మత్తః పరతరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ మయి సర్వం ఇదం పూతం శ్రుతే సూత్రీ మణిగణాయవ. గీత చదవండాయా, గీతలు అన్నీ ఉన్న విషయాలు పరమాత్మ చెప్పాడు, చదవకుండా గురువులైపోతారు. మత్తః పరతరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ. కించిత్, ఈ విశ్వంలో కించిత్ కూడా మత్, నాకంటే పరతరం అన్యమగా ఏదీ లేదు, అన్యమగా ఏదీ లేదు. మై నాయందే ఉన్నది, సూత్రీమణిగణాయవ, దారము యొక్క ఆధారముతో మనులో ఉన్నట్లుగా ఆత్మ యొక్క ఆధారముతోనే ఈ యొక్క నామరూపాత్మక దేహాలన్నీ కూడా ఉన్నాయి. కనుక సర్వాత్మనా భావన అన్నమాట. భగవంతుడు ఒక్కడే, నీలో నాలో ఉన్న చేతనమే భగవంతుడు, అంతటా వ్యాపకమై ఉన్నవాడు భగవంతుడు. మిగతా రాముడు, కృష్ణుడు, విష్ణువు, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, ఇవన్నీ కూడా దేవతా స్వరూపాలు. ఈ దేవతా స్వరూపములు కూడా దేవదేవుని యొక్క అధిష్టానములో ఉన్నటువంటియే. ఈ విషయం భాగవతంలో చెప్పడం జరిగింది. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగల్ల నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారంబునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీశుండు కలండు కలండు. చెప్పలా, చిన్నపిల్లడైనప్పుడు కూడా భూమిలో ఉన్నాడు, జలంలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, దిక్కుల్లో ఉన్నాడు, త్రిమూర్తుల బ్రహ్మలో ఉన్నాడు, విష్ణువులో ఉన్నాడు, శివునిలో ఉన్నాడు. ఉందెవరయ్యా ఆయన? బ్రహ్మం. భాగవతం చెబుతుంది ఆ మాట, భగవద్గీత బోధిస్తున్నది. సమో సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వర ఏకమేవాద్వితీయం బ్రహ్మ. భగవంతుడు ఒక్కడే. కాబట్టి భూమి ఒక్కటే, జలం ఒక్కటే, అగ్ని ఒక్కటే, వాయువు ఒక్కటే, ఆకాశం ఒక్కటే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, మానవుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. ఒక్కడేనాయా? ఎందుకయ్యని కల్పించి సంపుతావు అందరినీ? ఆ మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు. ఏ వీళ్ళంతానేమో అమాయకులు, నువ్వు పెద్ద అమాయకుడివి, నువ్వు పెద్ద గోతులో పడతావు, నీ మీద వాళ్ళు పడేసుకుంటావు. ఏం చేయటానికి? నీ కాళ్ళు కడిగితే నీకే మోక్షం వస్తుందా? వేళ్ళకి వేలు చేతిలోకి పోస్తే నీకు మోక్షం వస్తుందా? దేనికోసం వేసే వేషం? పక్కన పడే ఈ వేషాలన్నీ కూడా. నువ్వు చెప్పదలుచుకుంటే మంచి చెప్పు, మంచి చెప్పు, లోకానికి ఉన్న వాస్తవం తెలియజేయి. మంచిగా అందరు పయనిస్తారు, అందరు సామరస్యంగా జీవిస్తారు, సఖ్యతా భావంతో జీవిస్తారు, సర్వాత్మనా భావంతో జీవిస్తారు, ఎడబాటు లేకుండా జీవిస్తారు. నీలో నాలో ఉన్న ఆత్మ కాబట్టి అందరు గౌరవించుకుంటారు. ఆ ప్రేమ భావన రావాలి వ్యక్తులలో. అందరం కూడా మానవులము, లేదు భారతీయులము, లేదు భగవంతుని యొక్క అంశము. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఎపల గీత. మమైవాంశ, ప్రతి దేహంలోని జీవుడు నా యొక్క అంశమని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రకారముగా ఉన్నటువంటి యొక్క శాస్త్రం గ్రంథం అభ్యస్య మేధావి. గ్రంథం అభ్యాసం చేయి. ఏమిట గ్రంథం అంటే? మోక్ష సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయానికి భగవద్గీత, ఉపనిషత్తులు, ఇంతే గ్రంథం అని చెప్పానంటే. వేదములోని భాగములు ఉపనిషత్తులు కాబట్టి ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత కాబట్టి గ్రంథం అంటే భగవద్గీత, ఉపనిషత్తులు చాలు నీ జీవితానికి. మిగతావన్నీ కూడా అధ్యయనం చేసే అంత సావకాశము, తీరిక, తీరుబాటు ఎవరికి లేదు, ఇక్కడ ఎవరికి లేదు. ఇప్పుడు చెప్పాక ఇందాక 32,000 శ్లోకాలు యోగ వాసిష్టం. ఎంతకాలం అవుతుంది మనకి? మనకున్న పనులు, మనకున్న వ్యాపారాలు, మనకున్న ఉద్యోగాలు, ఇంటి పనులు, ఒంటి పనులు, ఆ పనులు, ఈ పనులు, మొత్తం సరిపోయే జీవితం అంతా కూడా ఎక్కడ అధ్యయనం చేస్తా? వేదాంత పంచదశి, నైష్కర్మ సిద్ధి, వివేక చూడమని, మహావేక దర్పణం, విధి ఉపదేశ సాహస్రి, విచార సాగరం, వృత్తి ప్రభాకరం, ఖండన ఖండగాద్యం, అద్వైత సిద్ధి, చాలా ఉన్నాయి గ్రంథాలు. ఏడుంది ఆయువు మనకి?
కనుక అన్ని కాదయా, కనీసం భగవద్గీత తీసుకో. ఉపనిషత్తులు, దశోపనిషత్తులు, భగవద్గీత తీసుకున్నట్లయితే తాత్విక సంబంధం అవగాహన కలుగుతుంది. దాంట్లో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో అనేటువంటి విషయం కలిగే అవకాశం ఉంటుంది. ఈ లోకములో గురువులు అనేటువంటి భావనగా మోసం చేసే వాళ్ళ యొక్క మోస బారిన పడకుండా కాపాడబడతాం అంతే. ఆ జ్ఞానం కనుక లేకపోయిందా అని చెప్పనంటే ఏం చేస్తారు చెప్పండి? నెత్తిపై చేయబెడతారు, ఆ పని తొక్కి బారేస్తారు. అందుచేత పరమాత్ముడు అంటున్నాడు, గ్రంథమభ్యస్య మేధావి. గ్రంథం అని చెప్పన్నప్పుడు ఏవి కాదు, ఉపనిషత్తులు, భగవద్గీత. పని ఉపనిషత్తులు అధ్యయనం చేసే అంత తీరిక లేకపోయినా కనీసం గీత చదువు. గీత అనేది ఉపనిషత్తుల యొక్క సారం కదా. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు. పరమాత్మ ఏం చేశాడు? ఉపనిషత్తుల్లో పోవాలంటే కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ఏవి? అదంతా వేదంలో ఉన్న భాగాలు కాబట్టి. అందువల్ల వాటిల్లో ఉన్నటువంటి యొక్క అంశాలను సరళం చేశాడు స్వామివారు. కృష్ణ పరమాత్మనకి జగన్నాథుడు భగవంతుడు సరళం చేశాడు ఆ అంశాలని. ఇప్పుడు పూర్వకాలంలో మీ తాత ముత్తాతలు ఉన్నారు. వాళ్ళు పొలం పోతే అక్కడ చెరుకు ఉంటుంది పొలాల్లో. ఆ చెరుకు దంటు కోసి కత్తితో దాన్ని పండ్లకు పట్టించి పెచ్చు లాగి దాన్ని ఇరిచి బాగా నమిలి ఆ రసం అంతా మింగేవాళ్ళు. ఎందువల్ల వాళ్ళ పొట్టత్వం అలాంటిదన్నమాట. వాళ్ళు పొట్టు అన్నమాట. ఈ కాలంలో కనుక నువ్వు ఆ పని చేసావనుకో, ఆ చెరుకు దంటు తీసుకొని ఇట్లా పెచ్చుదిలే ఇట్లా అన్నావు అనుకో, ఈ పక్క మొత్తం పోతాయి. లేవు, శక్తి లేదు. అలసులు మంద బుద్ధి బలు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మంద భాగ్యులు సుకర్మములెవ్వియు జేయజాలరి కలియుగ మందు మానవులు అని భాగవతం ఒకటి చెప్పేసింది ఈ మాట. అలసులు మంద బుద్ధి అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మంద భాగ్యులు స్వకర్మములెవ్వియు జేయజాలరి కలియుగ మందు మానవులు. కనుక ఆనాటి కాలంలో ధార్మిక పటుత్వము, వీర్య పటుత్వము, ఇంద్రియ పటుత్వం అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అన్నీ అధ్యయనం చేయగలిగారు, అర్థాలు గ్రహించగలిగారు. కానీ ఈ కాలంలో అంత విధానం మానవుని లేదు కదా. కలియుగ మానవునికి ఇది కలికాలం. కలికాలమే కాదు, కల్తీ కాలం. అన్ని కల్తీలే. పాలల్లో కల్తీ, పప్పులో కల్తీ, బియ్యంలో కల్తీ, అన్నీ కల్తీలే. పండ్లు అవి కల్తీలే. మానవుడు చేసే పెద్ద మాయ. గోవులు బాగా పాలేవాలని ఇంజక్షన్లు పొడుస్తారు. టెంకాయ చెట్లు బాగా బాగా వేయాలని చెప్పని ఇంజక్షన్లు పొడుస్తారు. బొప్పాయి చెట్లకు కాయలు బాగా విరగ్గాయాలని చెప్పని, ఇరిగిపోవాలని చెప్పని ఇంజక్షన్లు పొడుస్తారు. అన్ని ఇంజక్షన్లు పడవటమే. ఒక మామిడి చెట్టు మామిడికాయలు ఇస్తుంది కదా, పండుతాయి, చెట్టునే పండుతాయి. ఆ చెట్టునే పండితే అప్పుడు తింటే చాలా ఆనందకరంగా రుచికరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆడదాకా ఆగేది ఎక్కడ వీడు? ఆ పచ్చికాయలు కోసేస్తాడు, తీసుకుపోయి రూమ్లో పడేస్తాడు. ఆ గీసురాలు మొత్తం ఒక విషపు వాయువును దాంట్లో ప్రవేశింపజేస్తాడు. లోపల ఆ కాయలన్నీ కూడా తట్టుకోలేక వేడికి సస్తాయి, మొగక రంగు వస్తాయి పైకి. అవి ఏమన్నా తిన్నామనుకో రుచి ఉంటుంది ఏమన్నా? కెమికల్ అంతా లోన పోయింది కాబట్టి లోన పోతే ఏమవుతున్నప్పుడు ఆసుపత్రిలో పోవడం పని. కాబట్టి ఇది కలియుగమా కల్తీ యుగమా అని కూడా సందేహం. ఇది కలియుగం కాదు, కలియుగం ఎప్పుడూ పోయింది, ఇది కల్తీ యుగం. కాబట్టి ఈ విధముగా ఉన్నటువంటి యొక్క మానవుని ఎట్లా ఉద్ధరింపజేయాలరా అని పరమాత్మ ఆలోచించాడు. ఆ విశ్వంభరుడు శ్రీమన్నారాయణుడు అవతరించి లోకానికి ఒక ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వేదాంతరతమై ఉన్నటువంటి యొక్క భావాన్ని సరళం చేసి మనకి అందించాడు భగవద్గీత. కర్మ విషయం కావాలా 3వ అధ్యాయం చూసుకో, జ్ఞాన విషయం కావాలా 4వ అధ్యాయం చూడు,
ఆత్మ సంయమనం, మనో సంయమనం విషయం కావాలా? 6వ అధ్యాయం తీసుకో. బ్రహ్మము యొక్క అవగాహన కావాలా? 8వ అధ్యాయం తీసుకో. పరమాత్మ విభూతులు, విభూతి ఐశ్వర్యములు, మహత్తులు ఎన్ని అవగాహన కావాలా? 10వ అధ్యాయం విభూతి యోగం. పరమాత్మ విశ్వరూప సందర్శనం చేసుకునే ఉద్దేశం ఉందా? 11వ అధ్యాయం. భక్తి విషయం కావాలా? 12వ అధ్యాయం. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, గుణములు ఇవన్నీ కావాలా? 13వ అధ్యాయం. పురుషోత్తమ ప్రాప్తి యోగం కావాలా? 15వ అధ్యాయం. ఇట్లా ఒక్కొక్క అంశాన్ని స్వామివారు కేటాయించి ఏ అంశం మీకు అవగాహన కావాలో అవన్నీ కూడా డివైడ్ చేశారు, వేరు చేశారు, సులభంగా అర్థమయ్యే రీతిలో మనకు అందించారు. అందుచేత 108 ఉపనిషత్తులు చదవలేకపోయినా, ప్రకటన గ్రంథాలు, వివేక చూడమని, మహావేక దర్పణం, వేదాంత పంచ దాంట్లో పోకపోయినా కనీసం ఒక్క ఏకం శాస్త్రం దేవకి పుత్ర గీతం, ఒక్క గీత చదవలేవా? ఏడయ్యా తీరిక మాకు చదవటానికి, తీరికుందా మాకు అంటాడు వీడు. పెళ్ళిళ్ళు వస్తే తీరిక ఉంటుంది, సినిమా వస్తే తీరిక ఉంటుంది, ఫంక్షన్లకు తీరిక ఉంటుంది. లేనిది ఎక్కడ అంటే ఇక్కడ ఆధ్యాత్మికంగా తీరిక ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక్క భగవద్గీత, ఏకం శాస్త్రం దేవకి పుత్ర గీతం, సర్వశాస్త్రమయీ గీత. కాబట్టి గ్రంథం అభ్యస్య మేధావి, గ్రంథం అభ్యస్య, అక్కడ గ్రంథం అన్నప్పుడు ఇవన్నీ కూడా పక్కన అవకాశం ఉండి చూడండి. లేని పక్షములో ఒక్క భగవద్గీత అయినా అధ్యయనం చేయగలిగితే సత్యాసత్యములు తెలుస్తాయి. ఏది వాస్తవమో అవాస్తవమో తెలుస్తుంది. నివృత్తి మార్గమేదో ప్రవృత్తి మార్గమేదో, దేవుడంటే ఏదో దేవుడు కాందేదో ఇవన్నీ కూడా అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క భగవద్గీతను చక్కగా అవగాహన చేసుకోండి. మహాత్ముల ద్వారా దగ్గర పెట్టుకుని వినండి బాగా. అవి వినగలిగితే మంచి విధానముగా జీవనం బాగుపడుతుంది, వ్యక్తిత్వం బాగుపడుతుంది, మనస్సు బాగుపడుతుంది, మంచి జీవన విధానం ఏర్పడుతుంది, సుఖమయ జీవితం జీవించే అవకాశం ఉంటుంది, శాంతియుత జీవితం జీవించే అవకాశం ఉంటుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, మనస్సు బాగుపడుతుంది, కుటుంబాలు అందరూ ఆనందంగా ఉంటారు, పరమాత్మ కృపను పొందే అవకాశం ఉంటుంది. ప్రధానముగా ఈనాడు ఆధ్యాత్మికం అనే పేరుతో మోసం చేసే వాళ్ళ చేతుల్లో పడకుండగా కాపాడుతుంది. గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పరః. కాబట్టి గ్రంథం అభ్యస్య మేధావి, సాత్వికవంతుడే ఉన్నటువంటి వాడు, మేధావంతుడే ఉన్నటువంటి వాడు గ్రంథాన్ని ముఖ్యంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దేనికోసము అంటే జ్ఞాన విజ్ఞాన తత్పరః, జ్ఞానము విజ్ఞానమును పొందటానికి అన్నాడు. జ్ఞాన విజ్ఞాన తత్పరః. కాబట్టి జ్ఞానము అంటే కేవలం అవగాహన. శాస్త్రం అని అధ్యయనం చేసినప్పుడు మనకు అవగాహన ఏర్పడుతుంది, దానిని జ్ఞానము అని చెప్పని అంటారు. విజ్ఞానము అని అన్నప్పుడు సంబంధమై ఉన్నటువంటి యొక్క అనుభవ సంబంధమై ఉన్న జ్ఞానాన్ని విజ్ఞానము. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, గీతలో వచ్చే పదాలు ఇవన్నీ కూడా. జ్ఞానం విజ్ఞాన సహితం జ్ఞానం ప్రవక్ష్యామి అని మాటలు వస్తాయి భగవద్గీతలో. కాబట్టి జ్ఞానము ఉండాలి, విజ్ఞానం ఉండాలి. జ్ఞానం అనేది మహాత్ముల ద్వారా, శాస్త్రం ద్వారా పొందే అవకాశం ఉంటుంది. విజ్ఞానం అనేది సాధన ద్వారా పొందబడేటువంటి యొక్క అనుభవం, అది అపరోక్ష అనుభవము అన్నారు, బ్రాహ్మీ సంబంధ అనుభవము. కాబట్టి శాస్త్రం ఒక విషయాన్ని ప్రతిపాదన చేసి అవగాహన కలగజేసి ఆ తర్వాత ఫలానా మార్గంలో పయనించావా నువ్వు ఆ గమ్యం చేరుకునే అవకాశం ఏర్పడుతుంది అంటుంది శాస్త్రం. మనకి ఈ మాటలు భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో లాస్ట్లో పరమాత్మ 2 శ్లోకాలు చెబుతాడు విజ్ఞానం పొందటానికి మార్గం. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యత ఇంద్రియ మనోబుద్ధిః మునిః మోక్షపరాయణః విగతేచ్ఛ భయక్రోధః యః సదా ముక్తః ఏవ సః. మునిః మోక్షపరాయణః, మునిః మోక్షపరాయణః, మోక్షపరాయణః, మోక్షం పట్ల నీకు అపేక్ష ఉండి ఉన్నట్లయితే ఈ పని చేయి. స్వామి చెప్పిన మాట. ఎవరైనా మోక్షాన్ని పొందేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలయ్యా? స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం, బహిః బయట ఉన్నటువంటి స్పర్శాన్ స్పర్శలు,
స్పర్శలు అనగా శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయాలని బహిహి బాహ్యం బయట ఉన్నాయి అవి బయటే ఉంచు, బయట ఉన్న వాట్లను బయటే ఉంచు, లోన్ రానిమాక. చక్షుశ్చైవాంతరే భ్రువోహో, నీ దృష్టి ఉన్నదే లోనికి పైనింపచేయి. నాసాభ్యంతర చారిణౌ ప్రాణాపాన సమాయుక్త, నాసా ముక్కు అభ్యంతర లోపల చారిణౌ సంచరించేటువంటి యొక్క శ్వాసలను గమనిస్తూ ఉండు. ధ్యానం స్వామి చెప్పింది, ఆ శ్వాసనే గమనిస్తూ ఉండు, అదే ధ్యానం, ఇంకేం లేదే. ప్రాణాపానం సమోకృత్వ నాసాభ్యంతర, ఎంత చక్కగా చెప్తాడే ఆ మాటలు ఆయన గారు. నాసా అంటే ముక్కు, అభ్యంతరం అంటే లోపల, చారిణవు చరించేటువంటి, ఇన్ని మాటలు ఆయన చెబుతాడు అక్కడ. ఆ చరించేటువంటి యొక్క ప్రాణాపాన వాయువులను గమనించుట. యత ఇంద్రియమనో బుద్ధి, యత నియమించు, మనః బుద్ధి మనస్సును నియమించు. ఆ శ్వాసను గమనిస్తే నియమితం అయిపోతుంది. ఈ ప్రకారముగా తనలో ఉన్నటువంటి యొక్క శ్వాసలను గమనిస్తూ ఆ ధ్యానములు అట్లాగే ఉన్నట్లయితే ఏమవుతుంది? తన్మయత్వం వచ్చేస్తుంది, మనస్సు సంకల్పాల నుంచి వేరవుతుంది. ఆ శ్వాసతో కూడా ఈ మనస్సు పైనుంచి లోపలకు పోతుంది. ఆ లోన ఎక్కడైతే శ్వాస పుట్టి బయటకు వస్తూ ఉందో ఆ పుట్టే స్థలానికి శ్వాస పోయిందా అంటే అదే కైవల్యం, అదే మోక్షం, అదే బ్రహ్మం. ఆ విధముగా మనస్సు శ్వాస వెంబటే ఉన్నప్పుడు మనస్సు ఆగుతుంది, శ్వాస ఆగుతుంది. రెండు కూడా ఎక్కడైతే ఆగిపోతాయో పూర్తిగా అదే సుషుమ్న. ఆ సుషుమ్న ఎందే బ్రహ్మము పొందటం అవుతుంది. అదే మోక్షద్వారం, అదే కైవల్య మార్గం, అదే ఇంద్రయోని, అదే బ్రహ్మరంధ్రము. భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యకో సహాతం పరం పురుషం ఉపయేతి. ప్రామాణికం, పరమాత్మ చెప్పిన మాటే 8వ అధ్యాయంలో. భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ, ఏ భృగుటి మధ్యములో సుషుమ్నా ద్వారములో ఏ శ్వాస అయితే సుషుమ్న నుండి పుట్టి బయటికి వస్తున్నదో ఆ శ్వాసతో మనం ఉన్నాం కాబట్టి మనస్సుతో ఆ విధముగా మనస్సు శ్వాస రెండు పోయిపోయి భృగుటి మధ్యంలో ప్రవేశించింది శ్వాస. ఎప్పుడే భృగుటి మధ్యంలో శ్వాస ప్రవేశించిందో మనస్సు కూడా ప్రవేశించింది, జీవుడు ప్రవేశించాడు దాంట్లో. భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ సహా తం పరం పురుషం ఉపయేతి. సహా అట్టివాడు తం పరం పురుషం, ఆ పరమ పురుషుణ్ణి ఉపయేతి పొందుతున్నాడు. శుద్ధంగా ఉన్నమాట. ఆ ప్రకారముగా హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో పయనించినప్పుడు ఆ సుషుమ్నాలో ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము యొక్క దివ్యత్వాన్ని పొందాడా, బ్రహ్మలో లీనమయ్యాడా. అది బ్రాహ్మీ స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. అలాంటి ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండటమే అది విజ్ఞానము. జ్ఞాన విజ్ఞాన తత్పర గ్రంథమభ్యస్య మేధావి. కాబట్టి ముందు సశాస్త్రీయమై ఉన్నటువంటి యొక్క ఆ గ్రంథాన్ని ఉపనిషత్తులు లేదా భగవద్గీత కలుపుకుంటే బ్రహ్మసూత్రములు, ఇవి నివృత్తి మార్గములో ఉన్నటువంటి వానికి శాస్త్రం. అదే ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వాడికి శాస్త్రం అయితే ఏం చెప్పాలి? ఇక్కడ రామాయణం, అది కుటుంబ వ్యవస్థను బాగు చేసుకోవడానికి, భారతం రాజ్యాంగ వ్యవస్థని బాగు చేసుకోవడానికి, మిగతా జ్యోతిష్ శాస్త్రం మన జాతకాలను చూసుకోవటానికి, వాస్తు శాస్త్రం ఇంటి యొక్క వాస్తు వ్యవహారాలు నిర్మాణ పనులు అక్కడ చేసుకోవటానికి, ఇంకా చాలా అస్త సాముద్రిక శాస్త్రాలు, కొన్ని సాముద్రిక శాస్త్రం అని చెప్పి అన్నారు, రేఖా శాస్త్రం అని చెప్పని అంటారు, పుట్టు మచ్చల శాస్త్రం అన్నారు. ఇలాంటి చాలా శాస్త్రాలు లోకంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా కాదు, ఇవన్నీ వ్యవహారంలో ప్రవృత్తి మార్గంలో పోయే వాళ్ళకి అవన్నీ కూడా అక్కడ కావాల్సి ఉంటుంది, తీసుకుంటారు. ఇక్కడ మోక్షం బ్రహ్మైక్య సిద్ధి అనే అంశముగా ఆధ్యాత్మిక కోణంలో మనం పయనిస్తున్నాం కాబట్టి ఆధ్యాత్మిక విధానంలో మనం చూసినట్లయితే ఏమిటయ్యా శాస్త్రం అంటే ఉపనిషత్తులు. వాటిని అధ్యయనం చేయగలిగేటువంటి యొక్క అవకాశం లేకపోతే అందుబాటు ఉన్న గ్రంథం భగవద్గీత చక్కగా మంచిగా సాధన విషయం అంతా చెబుతుంది. కాబట్టి అలాంటి భగవద్గీతను క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఆ గీతలో పరమాత్మ చెప్పినటువంటి యొక్క సాధనా మార్గాన్ని గట్టిగా పట్టుకోవాలి. దాని యోగ మార్గము. తస్మాత్ యోగి భవార్జున. అర్జున యోగివి కావాయా. ఏమిటా యోగం అంటే? రెండు కలయిక, మనస్సును శ్వాసను కలపటమే యోగము. మనమేం చేశాం? ఈ మనస్సుని ఇంద్రియాలని కలిపాం.
మనం చేసిన పని ఇది. మనస్సుని ఇంద్రియాలని కలిపాం. దానివల్ల ఏమైంది? ప్రపంచం ప్రత్యక్షమైంది. ఇక్కడేం చేశాడు? ఈ మనస్సుని శ్వాసని కలిపాడు. అక్కడేమైంది? బ్రహ్మం ప్రత్యక్షమైంది. బ్రహ్మం ప్రత్యక్షం కావాలంటే నువ్వు శ్వాసతో మనసును కలుపు. ప్రపంచం ప్రత్యక్షం కావాలంటే మనసుని ఇంద్రియాలతో కలుపు. ఏది కావాలి ఎక్కడ నీకు? గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర. జ్ఞానమే కాదు, విజ్ఞానం పొందాలి. విజ్ఞానం రావాలంటే సాధన చేయాలి. జ్ఞానం కావాలంటే మహాత్ముల ద్వారా విని తెలుసుకోవాలి. కాబట్టి జ్ఞానం అనేది ఇచ్చేది ఉపనిషత్తుల జ్ఞానమే జ్ఞానం. భగవద్గీత యొక్క జ్ఞానమే జ్ఞానం. ఇది పరమార్థమునకు మోక్షానికి సంబంధించిన జ్ఞానం. ఇప్పుడు లోకంలో చాలా ఉన్నాయి జ్ఞానాలు. అవన్నీ కూడా జీవన విధానంలో పనికొచ్చేటువంటి జ్ఞానాలు. ఇప్పుడు వ్యాపారం చేయటం అదొక జ్ఞానం. తెలియకపోతే మొత్తం స్వాహ ఏం ఉండవేక. కనుక వ్యాపారం ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎంత ఎంత కొనుగోలు చేయాలి, ఎంత అమ్మకాన్ని చేయాలి, ఎంత రాబడి చేయాలి, ఎంత దాన్ని బ్యాంకులో వేయాలి, ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఇది పెద్ద జ్ఞానం వాడికి కూడా. వ్యవసాయం చేసేవాడు ఎప్పుడు ఏ కాలంలో విత్తనాలు నాటాలి, ఎప్పుడు నాటితే బాగా ఫలసాయం వచ్చే అవకాశం ఉంటుంది, ఎంత నీరు పెట్టాలి, ఎంత ఎరువు వేయాలి, ఎన్ని రోజులు దీన్ని కాపాడుకుంటూ పోవాలి, ఇదో జ్ఞానం. అది వ్యవసాయ జ్ఞానం. ఈ ఉద్యోగం చేసే వాళ్ళకి అనేక రకాలైనటువంటి యొక్క విధానాలు, వాటిల్లో ఏ ఏ ఆ కంపెనీల వాళ్ళు ఆయా జ్ఞానంతో వాళ్ళు వ్యవహారాలు చేసుకుంటూ ఉంటారు. అవి కూడా జ్ఞానాలే, కాదనడానికి వీలు లేదు. అవన్నీ జీవన విధానాలకి ఉన్నటువంటి జ్ఞానములు. జ్యోతిష్ శాస్త్రం అదొక జ్ఞానం, అష్ట సాముద్రిక శాస్త్రం అదొక జ్ఞానము, పుట్టుమచ్చల శాస్త్రం అదొక జ్ఞానము. ఇవన్నీ కూడా భౌతికంగా ఉన్నటువంటి విధానంలో. ఇక్కడేమిటి? మనకి మోక్షం యొక్క సంబంధం. కనుక మోక్ష సంబంధముగా ఉన్నప్పుడు నీకు ఇక్కడ ఏం కావాలి? భగవద్గీత, ఉపనిషత్తులు, ఇవే గ్రంథములు అని చెప్పనంటే అర్థం. మిగతావన్నీ గ్రంథాలే. అవి ఆటి సంబంధం గ్రంథాలే అన్ని. గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాలం యవ ధాన్యార్థి త్యజేత్ గ్రంథం అశేషతః. ఇక్కడ మీకు ఒక్కొక్క శ్లోకం మీద వివరణాత్మక విషయం ఇవ్వడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా మీరు యూట్యూబ్లో చక్కగా చూసుకోవచ్చు. అయితే ఈ శ్లోకం ప్రతి చోట చెప్తున్నప్పుడు ఉపన్యాసం దాని కిందే మీకు ఆ శ్లోకం కూడా రాయబడి ఉంటుంది. ఆ శ్లోకం మీరు చూసుకుంటూనే ఉపన్యాసాన్ని అది అర్థం చేసుకోవచ్చు. అది గమనించండి. ఫలాలమివ ధాన్యార్థి త్యజేద్ గ్రంథం అశేషతః. ఫలాలం యవ, రైతు వరేస్తాడు, బాగా సదును చేసి దాంట్లో సత్తువ పెట్టి నీరు పెట్టి ఆ తర్వాత పైరు నాటుతాడు. అక్కడి నుంచి పురుగు పడితే మందులు కొడతాడు, నీరు పెట్టుకుంటూ ఉంటాడు, కలుపు మొక్కలు పీకేస్తూ ఉంటాడు, పైరును కాపాడుకుంటూ ఉంటాడు. కనుక పైరును కాపాడుకునే ఉద్దేశం ఏంటి? ఆ గడ్డి కోసమా? పైరును కాపాడే విధానము ఆ పైన వచ్చే ధాన్యం ఉన్నది. కనుక ఆ ధాన్యం కోసంగా పైరును కాపాడుతున్నాడు. ఎప్పుడైతే ధాన్యం బాగా ఫలసాయం అయ్యి వచ్చేదో ఆనాడు కోత కోస్తాడు, కుప్ప నూరుస్తాడు, ఆ ధాన్యం అంతా గోతాలు ఎక్కించుకుంటాడు, బండి మీద వేసుకొని తీసుకుపోతాడు. ఆ గడ్డి ఆ చాలల్లోనే పాడేస్తాడు. ఆ పని ఎంతకాలం గడ్డిని కాపాడాడే. ఆ గడ్డికి పురుగు పడితే బొందులు కొట్టాడు, ఆ గడ్డిగా నీరు పెట్టాడు, ఆ గడ్డి కలుపు మొక్కలు వేస్తే మొత్తం పీకేశాడు, కాపాడుకుంటూ వచ్చాడు కదా. చివరికి ఆ గడ్డిని ఏం చేశాడు? ఆ చాలల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ పని ఉంటే పశువుల కోసంగా పెట్టుంటారు అంతే. ధాన్యాన్ని అపేక్షించి ఇక్కడ ఈ యొక్క పైరుని కాపాడుకుంటూ వచ్చాడు. పైరు మీద ఉన్నటువంటి ప్రేమ కాదు, ఆ పైరును కాపాడుకుంటూ రాగలిగితే దాని ద్వారా ధాన్యాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. ఆ ప్రకారముగా ఇక్కడ గ్రంథములు అనేటువంటి వాటిలను అధ్యయనం చేయటం అని చెప్పినది ఎందుకు? గ్రంథం ఎందుకు అధ్యయనం చేయాలి? చాలామంది అంటూ ఉంటారు, ఏమండి మేము వినాలా, మేము విని మీలా గురువులు కావాలా, మేము ప్రబోధకులం కావాలా, మేము ఉపన్యాసకులం కావాలా, మాకెందుకు గ్రంథాలు అనేవాళ్ళు లోకంలో ఉన్నారు. గ్రంథాధ్యయనం అంటే ఇది గురువులు కావటానికని, ఉపన్యాసకులు కావాలని చెప్పని విధానం కాదు. గ్రంథాన్ని అధ్యయనం చేస్తూ ఉంటే సాధన నిలబడే అవకాశం ఉంటుంది.
ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. యాజ్ఞవల్కి చెప్పిన మాట. శ్రోతవ్య వినాలి, మంతవ్య మననం చేయాలి, నిధిధ్యాసితవ్య ధ్యానం చేయాలి. కనుక మనకున్నటువంటి యొక్క శాస్త్ర శ్రవణం ఎందుకని చెప్పినంటే మనం చేసే సాధన బలపట్టానికి, గట్టిపట్టానికి. శ్రవణం లేకపోతే సాధన ఏమవుతుంది? మెల్ల కుంటుపడుతుంది. ఆ తర్వాత కట్టగట్టి పైన పెట్టేస్తాం, యథావిధిగా మునిగిపోతాం. అందుచేత శ్రవణం చేస్తూ చేస్తూ ఉంటే సాధన మీద మక్కువ పెరుగుతుంది, సాధన కూడా బాగా కుదురుతుందన్నమాట. కాబట్టి సాధనను పెంపొందింపజేసుకోవటానికి ఈ శ్రవణం అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ పక్కన పెట్టుకున్నాం అన్నమాట. ఉభాభ్యామేవ పక్షాభ్యాం అంటాడు యోగ వాసిష్టంలో వశిష్ఠ భగవాన్ల వారు. పక్షి గమ్యస్థానం చేరుకోవాలంటే 2 రెక్కలు ఉండాలి. ఒక రెక్క ఉంటే పోలేదు, గమ్యస్థానం చేరుకోలేదు. అట్లా సాధకులై ఉన్నటువంటి వారు కూడా ఒక పక్క మహాత్ముల దగ్గర శ్రవణం విషయాన్ని అవగాహన చేసుకుంటూనే సాధన చేసినట్లయితే ఆ సాధన బాగా మనస్సుకి నిలబడే అవకాశము ఉంటుంది అని చెప్పి అన్నారు. అందుచేత శ్రవణము ఉండాలి, సాధన ఉండాలి అని అర్థం. ఏమండి శ్రవణం ఎంతకాలం చేయాలి? ఇది ప్రశ్న. చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి మానవుడికి. ఎంతకాలం శ్రవణం చేయాలి అని చెప్పి. ఏమయ్యా ఎంతకాలం భోజనం చేయాలి చెప్పు నువ్వు? ఎంతకాలం భోజనం చేయాలి? ప్రాణం పోయేదాకా, తుది శ్వాస పర్యంతం భోజనం చేయాలి. లేదు చెప్పండి. ఒకడు అన్నం వడ్డించుకున్నాడు, ఇస్తల్లో చుట్టూ గారెలు కూరలు అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకున్నాడు. ఈ తినబోతూ ఉండగా యమభటులు వచ్చారు, యమదూతలు వచ్చారు. అయ్యా మీకోసం వచ్చామయ్యా, పదా బయలుదేరని చెప్పిన అన్నారు. మరి యమభటులు వచ్చేసారే, మరి సిద్ధంగా పదార్థం పెట్టుకున్నాము, తినాలంటే అరగంట పడుతుంది, అరగంట వాళ్ళు ఉంటారా? తిన్నాక పోదాం కదా. పోదాం, వచ్చినారా పోవాల్సిందే, ఎవరైనా పోవాల్సిందే, కనీసం తిన్నాకైనా పోదాం అనుకున్నాడు వాడు. ఎట్లా? వాళ్ళు ఊరుకోరు, అప్పుడు దాకా ఉండరు వీళ్ళు లేక. ఒక చక్కగా ఉపాయం పన్నాడు. యమభటులారా నమస్కారం, నాకు రావడానికి అభ్యంతరం ఏం లేదు కానీ ఒక చిన్న సందేహం అన్నాడు. మిమ్మల్ని పంపింది పాత యముడా కొత్త యముడా? ప్రశ్న వేస్తే వాళ్ళు ఆలోచనలో పడ్డారు. అవునరా మనం పంపింది పాత యముడా కొత్త యముడా అని సందేహంలో పడ్డారు. మీ సందేహం అవసరం లేదు, ఇక్కడే ఉంటా, మీరు పోయి కనుక్కోరాడు అని చెప్పి అంటాడు వీడు. ఎందువల్ల వీళ్ళు పోతే భోజనం చేసుకోవచ్చు కదా. కాబట్టి మానవునికి తినాలంటే ఉన్న అపేక్ష వినాలంటే ఉండి సావదు. కనుక ఎంతకాలం భోజనం చేయాలి అన్నాము అనుకోండి, ఏమంటాం? తుది శ్వాస పర్యంతం. ఎంతకాలం వినాలి అని చెప్పనంటే మనస్సు లయమైపోయేదాకా, ధ్యానములో మనస్సు లయమైపోయేదాకా. మనస్సు లయమైందా ఇక తర్వాత అవసరంలా. భోంచేశామా, ఇస్తరి పక్కన పెట్టేసేసామా. ఫలాలం ఇవ ధాన్యార్థి త్యజేత్ గ్రంథం అశేషత. ఫలాలం ఎట్లయితే రైతు ఆ యొక్క గడ్డిని పెంచుకుంటూ వచ్చి కాపాడుకుంటూ వచ్చి ఎప్పుడైతే ధాన్యం తీసుకున్నాడో పక్కన పడేస్తున్నాడు దాన్ని, అట్లాగా స్వరూప జ్ఞానాన్ని పొందిన తర్వాత నీకు ఇక గ్రంథం అనేటువంటిది అవసరం లేదు. వినోదార్థముగా చదువుకోవచ్చు అంతవరకే. గ్రంథం ఎవరికయ్యా ప్రధానము అని చెప్పినంటే సాధన చేసేటువంటి వారికి, ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి వారికి నిరంతరముగా గ్రంథ శ్రవణం చేయాలి, సాధన మార్గంలో పయనించాలి. కాబట్టి పరోక్ష జ్ఞానం పొందాలంటే గ్రంథం ఉండాలి, అపరోక్ష జ్ఞానం పొందాలంటే సాధన ఉండాలి. ఒకటి శ్రవణము, ఒకటి హంస యొక్క ఆశ్రయ సాధన, 2 ఉండాలి. ఈ 2 ఉన్నట్లయితే అచరకాలంలో స్వరూప జ్ఞానాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. అది పొందావనుకో తర్వాత నీకు గ్రంథంతో పని లేదు. ఇది ఈ శ్లోకంలో చెప్పిన మాట. గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పరః
ఫలాలం యవ ధాన్యార్థి త్యజేత్ గ్రంథం అశేషత. ఆ తర్వాత గ్రంథాన్ని కూడా నువ్వు పక్కన పెట్టేసుకోవచ్చు అని చెప్పి అన్నాడు. పొందావు కదా, ఆ స్వరూప జ్ఞానాన్ని పొందావు కాబట్టి పొందిన తర్వాత వానికి శాస్త్రమేమీ అవసరం లేదు. అయితే ఆ స్వరూప జ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి మహాత్ములు, బ్రహ్మవేత్తలు, వివేకానంద, రామతీర్థ, యాజ్ఞవల్కి, ఎంతోమంది మహాత్ములు బ్రహ్మవేత్తలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ లోకంలో కొద్ది కాలం పాటు ఉంటారు. బ్రహ్మానుభవాన్ని పొందిన తర్వాత కూడా ఈ లోకంలో ఉండాల్సిన విధానం ఉంటుంది. జీవన్ముక్తులుగా ఉంటారు వాళ్ళు. ఇందువల్ల సంచితాది కర్మల అంతరించినప్పటికీ కూడా ఈ ప్రారంధం ఒకటి ఉన్నది కాబట్టి ప్రారంధం భోగత్వం చేత్ అయిపోయిందాక లోకంలో ఉండాల్సి ఉంటుంది. ఆ ఉన్నటువంటి ఆ మహాత్ములు తమ యొక్క ఆనంద బ్రహ్మానందావలోకనం చేస్తూనే ఉన్నటువంటి వారు మరి మిగతా సమయాలలో ఆ భక్తులకు, తన శిష్యులకు అనుభవ జ్ఞానాన్ని వాళ్ళు శాస్త్రం పరంగా జోడించి చెప్తారు. కాబట్టి శాస్త్రం అక్కడ అవసరం పడుతుంది వాళ్ళకి. మరి భక్తులకు చెప్పాల్సి వచ్చినప్పుడు, జిజ్ఞాస కలిగి ఉంటున్న చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ గ్రంథాన్ని వాళ్ళు తీసుకుని అది వాళ్ళకు చక్కగా మరి ఆ తన అనుభవాన్ని శాస్త్రంతో జోడించి చెప్పే విషయం అన్నమాట. ఆ విధంగా శాస్త్రం మహాత్ములు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గ్రంథం అభ్యాస మేధావి, ఆ గ్రంథాన్ని ఎంతవరకు అయ్యా అధ్యయనం చేయాలని చెప్పి అన్నట్లయితే ఏ ప్రకారముగా రైతు ఆ యొక్క పైరును కాపాడుతూ ఉన్నాడు, ఎంతవరకు కాపాడాల పైరుని, ఆ ధాన్యం చేతికి వచ్చే అంతవరకు పైరును కాపాడాల్సి ఉంటుంది. పురుగు పట్టినా మందు కొట్టాలి, కలుపు మొక్కలు వచ్చినా పీకేయాలి, నీరు ఎండిపోయిన నీరు పెట్టుకుంటూ ఉండాలి, కాపాడాలి, పైరును కాపాడాలి. దేనికోసంగా? కంకులు రావాలి. ఆ ధాన్యం వచ్చిన తర్వాత తీసుకున్నాడా, అంతే. అట్లా ఈ సాధనలో ఉన్నటువంటి నివృత్తి మార్గంలో పయనించేటువంటి వాడు ఆ యొక్క స్వరూప జ్ఞానం, తురియం, యోగ సమాధి, 4వ అనుభవం, 4వ స్థితి, ఆ బ్రాహ్మీ స్థితి పొందే పర్యంతము ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయాలి, సాధనలో పయనించాలి. ఎప్పుడైతే స్వరూప జ్ఞానం పొందావో ఆ గ్రంథం పక్కన పెట్టేయచ్చు. వానికి అవసరం వల్ల ఒక శిష్యులకి ఏమన్నా బోధించాల్సి వస్తే దాంతో పని పడుతుంది అంతవరకే వాళ్ళు. ఈ ప్రకారముగా స్వామివారు ఇక్కడ జ్ఞానం అనే మాటే కేవలం ఉపయోగించి కాదు, జ్ఞాన విజ్ఞాన అనే 2 పదాలు అక్కడ వాడాడు, గమనించాలి ఇక్కడ. కాబట్టి చాలామంది లోకంలో జ్ఞానం మరికి ఆగిపోతూ ఉన్నారు. సాధన విషయం వచ్చినప్పుడు సాధన నీకెందుకయ్యా, సాధన అవసరం వల్ల ఎన్నావు, తెలిసింది, నేనే బ్రహ్మం అని చెప్పిన అవగాహన వచ్చింది, అంతే అన్న విధానాలు ఇది శాస్త్రం ఒప్పుకోదు, ఉపనిషత్తులు కూడా ఒప్పుకోవు. ఏమి శ్రవణాయాపి బహుభినలభ్య శృణవంతః అపి నవిద్యు అని అంటుంది కఠోపనిషత్తు. నమేధయా నా బహునా శృతేనా అంటుంది. ఏం కావాలి? సాధన చేయాలి. కనుక ఆ సాధన ద్వారా కలిగేది ఆ విజ్ఞానము, శ్రవణం ద్వారా కలిగేది జ్ఞానము, సాధనలు కలిగేది అనుభవ జ్ఞాన విజ్ఞానం. జ్ఞాన విజ్ఞాన గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాలం యవ ధాన్యార్థి త్యజేత్ గ్రంథం అశేషతః. ఓం తత్సత్. ఓం